ఎందుకు వస్తారో సిగ్గులేనోళ్ళు. రే ನಾವಿಬ್ರು ಒಟ್ಟಿಗೆ ಹಾಕ್ಸಿದ್ದು. ಸಾರಿ ಗಾಡಿ ನಿಕ್ಕೆ ನಾನು ಯಾವಾಗಿಂದನೋ ಬಡ್ಕೊತಾ ಇದೀನಿ ಬ್ರೋ, ಸಾರಿ ಗಾಡಿ ತೆಗ್ದಾಕ್ಬಿಡಂತ. ಅದು ಎಷ್ಟು ವೆಯ್ಟ್ ಐತೆ ಗೊತ್ತಾಯ್ತು. ಯಾರು ಕಣ್ಣು ಹೋಗಿದ್ರು ಫಸ್ಟ್ ಯಾವ ಗಾಡಿ ಅಂತ ಹೋಗಲ್ಲ, ಸಾರಿ ಗಾಡಿ ಇವ ಅಂತ ಹೋಗುತ್ತೆ. ಯಾಕೆ ಡಿಸ್ಟಿಕ್ ಹೋಗಿ ಯಾಕೆ ಈ ಗಾಡಿ ಅದೇ ದೊಡ್ಡದಾಗ ಕಾಣೋದು. ಹಾಂ ಏ ತೀ ಬಿಚ್ಚ ಇರೋದನ್ನೇ ನಾನು ಎನ್ನದೆ. ಕಸ್ಟಮ್ ಸೀಟ್ ಹಾಂ అవును ಅಂತ ಒಟ್ಟಿನಿಂದ ಸರಿగా ಇಸ್ತಾ ఉంటారు. ఎవరు అన్నాళ్ళు ఎవర్రా? హైవే పెట్రోల్. ఏమంట ఫైనా? ఓకే. ಇದು 24 ಮಾಡಲ್ಲ? 23 ಸೇಮ್ 23 ಡಿಸೆಂಬರ್. 23 ಡಿಸೆಂಬರ್ ಫೇಸ್ 2ಗೆ ಬರುತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ ಅದು. ಏನು ಫೇಸ್ 2 ಅಂದರೆ? ಅಂದರೆ BS6 ಫೇಸ್ 2 ಫೇಸ್ 1 ಇದೆಯಲ್ಲ. ಓ ಓಕೆ. ರೇಸರ್ಸ್ ಥರ ಆಗುತ್ತೆ. ಇದು ರೇಸರ್ಸು ಎಷ್ಟಾಗುತ್ತೆ ಬ್ರೋ ಇದಕ್ಕೆ? ಹೋಂಡಾದು ಬ್ರೋ ಇದು. ಅದೇ ಬೇರೆ ಬೈಕ್ ಯಾವುದೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಅದೇ ಎಷ್ಟಾಗುತ್ತೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಇದಕ್ಕೆ ಅಂತ? ಏನು 400 ರೂಪಾಯಿ ಏನು. ಹೌದಾ? ಹಾಂ ದಿಸ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಗ್ಲಾಸ್. దిస్ ఈస్ బ్లాక్ వర్షన్. యాక్చువల్లీ రెడ్ వచ్చేది దీనికి. తను చేంజ్ చేయించినాడు. చేంజ్ చేయించినాడు. విండ్షీల్డ్ ఇది ఎక్స్పోజ్ ತಾನೇ? ವಿಂಡ್ಶೀಲ್ಡ್ ಎಕ್ಸ್ಪಲ್ಸ್. ಜುಗಾಡ್ ಅದು ಗೊತ್ತು. ಎಲ್ಲ ಸೇರಿ 1000 ರೂಪಾಯಿ ಅಷ್ಟೇ ಬ್ರೋ. ಲುಕ್ಗೆ ಓಕೆ ಓಕೆ. ದಿಸ್ ಥಿಂಗ್ ನೋ ಇಟ್ಸ್ ವೆರಿ ಲೋ. ಹಾಂ ಹ್ಯಾಂಡಲ್ ಬಾರ್ ರೈಸ್ ಮಾಡಿರುತ್ತೆ, ತೀರಾ ಕೆಳಗಡೆ ಕಾಣುತ್ತೆ. ಹಾಂ ಓಕೆ ಓಕೆ. ಫೀಲು ಕುತ್ಕೊಂಡಾಗ ಲೈಕ್ ಯು ವಿಲ್ ನಾಟ್ ನೋಟಿಸ್ ಇಟ್ ದಿಸ್ ಅಂತನಾ? ಎಷ್ಟು ಹೊಡ್ಸಿದ್ದೀರಾ? ಎಷ್ಟು ಹೊಡ್ಸಿದ್ದೀರಾ? 7K. ರಿಲೇಟಿವ್ಲಿ ಲೆಸ್. ಹಾಂ ಬಂದ್ಬಿಡಿ ಅಂತ ಹೇಳಿ. ಹಾಂ ಬ್ರೋ ಅವರೇನು ಬ್ರಿಡ್ಜ್ ತೊಗೊಂಡ್ರ ಅಥವಾ ಕೆಳಗಡೆಯಿಂದ ಬಂದ್ಬಿಟ್ರಾ? ಕೆಳಗಡೆಯಿಂದ ಬಂದ್ರು ಅನ್ಸುತ್ತೆ, ಅದಕ್ಕೆ ಸ್ಟಕ್ ಆಗಿರೋದು. ಏ ತಂದು ವಿಮೋಟು. ಐ ಡೋಂಟ್ ಥಿಂಕ್ ಇಟ್ ವಿಲ್ ಕನೆಕ್ಟ್. ನಾರ್ಮಲ್ ಕಾಲ್ ಮಾಡು. ಈಗ ಟೋಲ್ ಹತ್ರ ಇದ್ದೀವಿ, ಟೋಲ್ ಹತ್ತಿದ್ದಲ್ಲೇ ಟೋಲು ಕನೆಕ್ಟ್ ಆಯ್ತಾವ ಕಾಲ. సై కాల్ సై. నేను ఇన్సేపు ఇనిషియల్ డిపార్ట్మెంట్ తింటా అండి. ఏమే నా స్పాటిఫై నా ఇష్టం. చూద్దాముండు ఎప్పుడు వస్తారో వీళ్ళు. రే తన కోసం వెయిట్ చేస్తాండు రా, కానీ తను ఇక్కడికి వచ్చేసా. ఎస్కేప్. అదే మచ్చా, ఫ్యామిలీలు మాత్రం పట్టుకుంటున్నారు, యూత్ని పట్టుకుంటున్నారు, ఫ్యామిలీలు మాత్రం పట్టుకుంటాను లేదు. యూత్కి రాడ్లు దింపుతా ఉన్నారు. వై? దేశ యువతి పైన ఎందుకో? యూత్కి ఫైర్ చాలా కదా. మచ్చా నేను 3:30కి రెడీగా ఉంటారా? నా దగ్గర వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురు రాలేదు. వాళ్ళు వస్తానన్నే, వాళ్ళు వెయిటింగ్ రాలే. సరే నీ ఈ అమ్మాయి అంటే MT-15 నడుపుతాను ఒక అమ్మాయి, తన కోసమని వెయిట్ చేస్తా ఉంటుంది. సరే అని తన ఫ్రెండ్, కానీ తను కూడా మేము ఆడ వెయిట్ చేస్తానే తను ముందుకు వచ్చేసింది. ఈడు కనిపించా ఆడ బ్రిడ్జ్ దగ్గర, కానీ తను బ్రిడ్జ్ పైన వచ్చినా బ్రిడ్జ్ కింద వచ్చినా మాకేం అర్థం కావట్లేదు. అక్కడి ఇంకా ఇక్కడ వచ్చేసాడు. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది తను? ಬ್ರಿಡ್ಜ್ ಕೆಳಗಡೆ ಅಂತ ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಟ್ರಾ? ಅದೇ ಹಂಗೆ ಬರ್ತೀಯ ನೀನು? ಸರಿ, ನಾನು ಅದು ಲೊಕೇಶನ್ ಕಳಿಸಿದ್ನಲ್ಲ ಅಲ್ಲಿದ್ದ. ಮುಂದೆ ಹೋಗ್ತಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಒಂದು. ಹಾಂ
కనెక్ట్ అవుతుంటారు బట్ అది ఓకే రోడ్ అది ఇంకేం చేసే కాయలల్లే ಹೋಗೋಣ ಇವ್ರ ಫ್ರೆಂಡ್ಸು ಬ್ರೋ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸು ಡೈರೆಕ್ಟ್ ಲೊಕೇಶನ್ ಗೋರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾರಾ ಸರಿ 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 ನೀವು ಹೋಗ್ತೀರಾ ಮುಂದೆ ಲೊಕೇಶನ್ ಯಾರ ಹತ್ರ ಇದೆ ಮ್ಯಾಪ್ಸ್ ನಿಮ್ದು ಇದೆಯಲ್ಲ ಸರಿ ನೀವು ಹೋಗ್ರಿ ಹಟ್ 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 ఏ రెయిన్ గేర్ ఉందిరా రే వాహనం ఎవడు పడుతుంది అనేది ఎవరికి తెలుసు దానికి బ్యాగ్ సేఫ్టీ ఫస్ట్ మ్యాన్ లారీలన్నీ దాటాలరా ఫస్ట్ ప్లాన్ చేసిందే సన్సెట్ రైడు నువ్వు మళ్ళీ గిద్దెన్నే అంటే మళ్ళీ పొద్దుటి ఇంకా ఆడే కూర్చుంటావా చెప్పు కూర్చోనల్లా ఒక తట్ట పట్టుకొని వస్తాను కూర్చుందాము దట్ ఈస్ ఆల్ ఫర్ యూ మనం నడిపేది అట్లా నడపదురా లిటిల్ డిసిప్లిన్ కొంచెంసేపు అట్లా యూస్తో అవుదాం వీళ్ళు రిధము అదంతా తెలుసుకొని అదంతా ఉందాం నువ్వు మనకి సింకాక్ అట్లా మనం జీ అని కొట్టే కాయలేదు నేనే నువ్వు బాగా కొట్టినట్లా కొంచెంసేపు అట్లా సింక్లో ఉండు తెలుస్తుంది వాళ్ళ రైడింగ్ స్టైలు అంతా తర్వాత పోదాం ఏడివి తరనే నడపాలా బ్యాక్ పెయిన్ ఏమిటి మచ్చా ఇంకా పెళ్ళి కూడా కాలేదు నీకు అంటే డిఫరెన్స్ ఏం లేదా ఇప్పుడు నీకు పెళ్ళి గిళ్ళి అని ఏదైనా ఏదో ఒకటి వేసేద్దాం సర్లేరా మామ అన్నిటిలోనూ పిలుచుకొని పోతావు నన్ను దీనికి ఎందుకు రేపు పిలుచుకొని పోవు నాకు ఎవరైనా ఉంటే నేను నిన్నెందుకు అడుగుతాను చెప్పు మగు తెలుసు కదా మచ్చా ఆ క్లిప్ పంపిద్దాం అనుకుంటున్నా మగుకి అదేరా వీడియో క్లిప్ రా ఆపొద్దు నైట్ మనం మాట్లాడింది అది ఆ క్లిప్లో ఒకటి డార్క్ అదంతా రికార్డ్ అయింది ఆ పొద్దు రాత్రిదే ಕ್ಲಿಪ್ వేస్తానుండు అది తనకి ಏನೋ ತೇಜ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ದರ್ಶನ್ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀನಿರು అంటుంది మధువేనా ఇప్పుడు తానే నాకు అదంతా డిఫరెన్స్ లేదు అంటే ఈ స్ట్రిప్స్కి నేను పేరు పెట్టాను మచ్చా ప్రెగ్నెంట్ స్ట్రిప్స్ డెలివరీ స్ట్రిప్స్ అది ఎల్లో స్ట్రిప్స్ ఉంటాయి చూడాడా ఆ స్ట్రిప్స్కి నేను పేరు పెట్టినా దోస్ ఆర్ కాల్డ్ డెలివరీ స్ట్రిప్స్ ప్రెగ్నెంట్ ఏమైనా అయిందా హాస్పిటల్ ఏమైనా దూరంలో ఉందా అట్లా స్ట్రిప్స్ పైన వెళ్ళిపోండి అంతే డెలివరీ అయిపోతుంది ఇండికేటర్ వేయరా రెడ్ సైడ్ ఇండికేటర్ వేయకుండా జియాన్ వచ్చేసినప్ప ముందరికి నేను అడుగుతాను రా వాళ్ళు అడిగిరే జాకెట్ యాడ్ యూజ్ ಮಾಡ್ತೀರಾ బ్రో ನೀವು అని నేను తర్వాత చెప్పిన బ్రో ఐ డోంట్ యూజ్ ఎనీ జాకెట్ అని ఎస్పెషల్లీ రైడింగ్ జాకెట్ అంతా నేను యూజ్ చేసేలేదు అని చెప్తే తను అది కొత్తది తీసుకుంది అది CB300 తను జాకెట్ వేసుకున్నాడు కదా యాక్జోర్ది 0 to మైసూర్ అనుకుంటా తెలియదు నాకు మైసూర్ అనుకుంటా 0 to ఐఎమ్ నాట్ షూర్ వై లెఫ్ట్ కింద ఇంకా ఏమిటికి ఫ్లైఓవర్ ఇంకానే పోవచ్చు అనుకుంటాను కదా నేను అట్లయితే అవునా సరే చూద్దాం పద ఓకే ఓకే ఏమో తెలీదు రైట్ తీసుకోవాలంటే ఇట్లా వచ్చిండే అది ఓకే స్ట్రైట్ అంటే ఫ్లైఓవర్ పైన పోవచ్చు అయిండ రైట్ ఉంది తెలుసు ఈడ రైటు ఇంకా ముందర అనుకుంటా తెలియదు సరే పద చూద్దాం ఫాలో కావాలంటే ఇంకేం చేసే కాయలే